యాడ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా చెప్పడం ఏంటనంటే ఇది రేపటి రోజున మళ్ళీ మారుతాయి, ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేలు డివైడ్ అయిపోతాయి. మరి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? అదేదో ఎమ్మెల్యే టైంలోనే చేస్తే అప్పుడు అందరికీ క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు చేయడం? ఎమ్మెల్యేలు డివైడ్ అయిన తర్వాత మీరు చేయాలని ఉంటుందని మేము కూడా ఇప్పుడు సెంట్రల్ కూడా అదేం చెప్తా ఉంది? మీరు 2034కి కదా ఎమ్మెల్యేల డివిజన్ వచ్చేది కూడా అనేది కేంద్ర ప్రభుత్వం క్లారిటీ 2028లో 28కి అవ్వదు అంటుంది. ఇప్పుడు జనగణన ఏదైతే స్టార్ట్ చేసిందో ఈ జనగణన వల్ల ఈ 2028 ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యే ప్రాసెస్ అనేది జరగదు. సో 2034కి సో ఈ ఎన్నికల్లో అమలు అవుతుంది అనేది లాంగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఎవరికి లబ్ధి చేయడానికి చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే 27 మున్సిపాలిటీలు కలుపుతున్నారంటే మేము అవి కలుపుకొని 300 డివిజన్లు అనుకున్నాం, కానీ ఉన్న డివిజన్లనే డివైడ్ చేసి వాటిని 300 చేస్తారని మేము అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చేసిరే అనుకోండి కన్సర్న్ అయినా తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రధానంగా 10 సంవత్సరాల పాటు నేను నా టర్మ్ ఆల్మోస్ట్ 10 years 8.5 years వరకు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం, ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఎటు పోనీ పరిస్థితి, సగం అటు పోయింది, సగం ఇటు పోయింది. సో రేపు పొద్దున కొత్త ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ పోయి మేము ఏం చెప్పాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకవేళ టికెట్ ఇచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏం జరిగింది ఏంటిదని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేకున్నా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు నెల కింద 2 కోట్ల బడ్జెట్ అని చెప్పడం జరిగింది. ఆ 2 కోట్లు ఏడబెట్టాలి. ఇప్పుడు డివైడ్ అయిపోతుంది డివిజన్. ఇన్ఛార్జ్ మంత్రి గారికి కోటి ఇచ్చారు, మాకు ఒక కోటి ఇచ్చారు. సరే మా అవేర్నెస్ ఉన్న ప్రకారం ఇచ్చినాం. ఖచ్చితంగా ఏడబెట్టినా కూడా సికింద్రాబాదే, కానీ ఎవరైనా కూడా ఏ క్యాండిడేట్ అయినా కూడా ఎక్కడ నిలబడుతున్నారో అక్కడే ఇవ్వాలని కోరుకుంటారు. మేయర్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, మీరు ప్రజాప్రతినిధులు మీరు ఎక్కడైనా పెట్టచ్చు, కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెట్టినా కూడా డెవలప్మెంట్ అని అంటున్నారు. మేయర్ గారు అట్లా పెడతారా? ఇప్పుడు ఆమె ఏరియా కూడా డివైడ్ అయింది. ఖచ్చితంగా ఆమె ఎక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటుంది అక్కడే ఆ నిధులు ఖర్చు చేయాలా. రేపు పొద్దున్న ఓట్లకు అడగడానికి పోయినప్పుడు నేను ఈ పని చేయించానని చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి ఎటువంటి క్లారిటీ లేకుండా ఏమంటారు బడ్జెట్ ప్రాపర్గా చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మా టర్మ్ అయిపోగానే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరుగుతుంది, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే క్లారిటీ ఇస్తామన్నారో ఇప్పుడు మేయర్కి కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కానీ మీరు కూడా చెప్పడం జరిగింది కదా, దీన్ని యాక్సెప్ట్ చేసిరా మేయర్? లేకపోతే మళ్ళీ ఈరోజు ప్రధాన మీటింగ్ కూడా వాళ్ళు పెట్టడం ఏంటంటే మీరు ఇచ్చిన అబ్జెక్షన్స్ సజెషన్స్ని బేస్ చేసుకొని మేము రిప్లైస్ ఇస్తాము, దాన్ని కన్సిడర్ చేస్తామని కౌన్సిల్లో చెప్పారు. ఈ కౌన్సిల్లో చెప్పారంటే ఖచ్చితంగా చేయాల్సిందే, చేయకపోతే ఖచ్చితంగా దానికి కావాల్సిన అంటే లీగల్గా ఎట్లా పోవాలనేది డెఫినెట్గా మేము పోతాం. అండ్ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు పాయింట్ టు పాయింట్ కాన్స్టిట్యూషన్లో ఎట్లా ఉంది, కాన్స్టిట్యూషన్లో ఎట్లా డీలిమిట్